ఇంకోటి మెయిన్లీ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్త ఇల్లు కడుతున్న వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 వ్లాగ్. ఈరోజు కొన్ని మెటీరియల్ కలెక్షన్ చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ప్రైమరీ అనమాట. నిన్న చెప్పాను కదా అప్పట్లో మనం సున్నం వాడేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇలా ప్రైమరీ బకెట్లు వాడతాం అనమాట. ఈ ప్రైమరీ బకెట్లు వచ్చేసి ఇవి అనమాట. ఇది వచ్చేసి 20 లీటర్స్ది, ఇవి వచ్చేసి 10 లీటర్స్ అనమాట. ప్రైమరీలో కన్నా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించింది లోకల్ అనమాట. దీంట్లో వచ్చేసి ఇంకా కంపెనీ గానే ఉంటాయి, అవి గానే చూపిస్తా చూడండి. కంపెనీ ప్రైమరీలో వచ్చేసి ఎక్స్టీరియర్ బకెట్ వేరే ఉంటుంది, ఇంటీరియర్ బకెట్ వేరే ఉంటుంది. ఇప్పుడు అవి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మనకి ఎక్స్టీరియర్ వాల్ ప్రైమర్ అనమాట. ఇది బయట కొడతారు. ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్. ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ వాల్ ప్రైమర్ అనమాట. కింద వచ్చేసి 20 లీటర్, పైన వచ్చేసి 10 లీటర్స్. ఇంకోటి వచ్చేసి లప్పం అనమాట, వాల్ పుట్టి. అది ఎక్కడ వాడతారంటే మనం టైల్స్ వేసేటప్పుడు వాడతారు. అవి కానీ చూపిస్తా చూడండి. ఇవి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇదే వాల్ పుట్టి. ఇది నెట్ క్వాంటిటీ వచ్చేసి 40 kgs. వాల్ పుట్టి మనం అప్లై చేయడానికి మనకు బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట, సపరేట్ బ్లేడ్స్. అవి కానీ చూపిస్తా చూడండి. ఇది చూసుకోవచ్చు మనం. ఇదే వాల్ పుట్టి బ్లేడ్. దీంట్లో మనం ఎక్కువ టైల్స్ వేసేటప్పుడు వాడతాం ఇది. ఎందుకంటే కార్నర్స్ మొత్తం వాల్ పుట్టి అనేది ఫిల్ అవ్వడానికి దీన్ని వాడతాం. దీంట్లో చిన్నగానే ఉంటుంది, అవి కానీ చూపిస్తా ఇది చూసుకోవచ్చు. ఇవే చిన్న బ్లేడ్స్, వాల్ పుట్టి బ్లేడ్స్. ఇవి ఎక్కడ అంటే టైల్స్ వేసేటప్పుడు కార్నర్స్ లో కొంచెం అక్కడ ఇరకటం అయినప్పుడు అక్కడ యూజ్ చేయడానికి వాడతారు ఇది. ఇంకోటి వచ్చేసి మనం రస్ట్ పట్టినప్పుడు, పాకురు పట్టినప్పుడు అది క్లీన్ చేయడానికి ఒక ఐరన్ బ్రష్ ఉంటుంది, అది చూపిస్తా చూడండి. ఇదిగో ఇవే ఆ ఐరన్ బ్రష్లు. ఇది సపోజ్ మనకి ఒక ఐరన్ కి కలర్ వేయాలనుకో, అది రస్ట్ తో ఉంది, రస్ట్ క్లీన్ చేయడానికి బ్రషెస్ వాడతాం. ఇంకోటి వచ్చేసి వాల్ కి మనం కలర్ వేయాలనుకో, అది మొత్తం పాకురుతో ఉంది, పాకురు క్లీన్ చేయడానికైనా ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి మెయిన్లీ థింగ్ మర్చిపోవద్దు, ఈ బ్రషెస్ వాడుతున్నప్పుడు సపోజ్ వాల్ ఉందనుకో, వాల్ కి మొత్తం పాకురుతో ఉంది, దీంతో మొత్తం క్లీన్ చేసి మొత్తం ఎండబెట్టిన తర్వాతే పెయింట్ వేసుకోవాలి. అట్లనే వేస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఆయన పాకురు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మెయిన్లీ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్త ఇల్లు కడుతున్న వాళ్ళు. ఈ అప్పట్లో అయితే సున్నం వేసి కలర్ వేసుకునేది. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ అలా కలర్ వేసుకుంటున్నారు. డైరెక్ట్ కలర్ వేసుకోకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమరీ వేసుకోవాలి. ప్రైమరీ వేసుకున్న తర్వాతనే కలర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రైమరీ వేయకుండా డైరెక్ట్ కలర్ వేస్తే లుకింగ్ అట్రాక్షన్ అది కొంచెం అలా బాగోదు. ఇప్పుడు ప్రైమరీ వేసి కలర్ వేసుకుంటే అట్రాక్షన్ అనేది చూడడానికి మంచిగా ఉంటుంది, అలా తొందరగా షేడ్ గానే అవ్వదు. ఇదే డే 7 వ్లాగ్. నా జర్నీ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్.